హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్న ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ అనే వరకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి క్లారిటీగా నీట్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వేలిముద్రలను గుర్తించడానికి ఏ కాంతిని ఉపయోగిస్తారు అంటే అతి నీల లోహిత కిరణాలు. ఓకేనా, అతి నీల లోహిత కిరణాలను ఉపయోగించి వేలిముద్రలను గుర్తిస్తారు. ఓకేనా, మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈసారి ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు. దీని గురించి మరికొన్ని చూద్దాం. అతినీల లోహిత కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త రిట్టర్. అతినీల లోహిత కిరణాలు ఎక్కడి నుండి వస్తాయి? సూర్యుడి నుండి వస్తాయి. మానవుడిపై అతినీల లోహిత కిరణాలు పతనమైనప్పుడు డి విటమిన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్, క్వార్ట్ గాజ్తో తయారు చేసిన పట్టకాలను ఉపయోగించి అతినీల లోహిత కిరణాలు కనుగొనవచ్చు. ఓకేనా, రైట్. అతినీల లోహిత కిరణాలను చూడగలిగే జీవులు ఏమైనా ఉన్నాయంటే మనం చూస్తామా? మనం చూడలేము. అతినీల లోహిత కిరణాలు చూడగలిగే జీవులు తేనెటీగలు. నెక్స్ట్, ఛార్జ్ చేసే బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా, ఛార్జ్ చేసే బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త గ్లాస్టన్ ప్లాంటే. ఓకేనా, గ్లాస్టన్ ప్లాంటే అనే శాస్త్రవేత్త ఛార్జ్ చేసే బ్యాటరీని కనుగొన్నాడు. ఓకేనా, రైట్. కెపాసిటర్ కనుగొన్నది ఫారడే. విద్యుత్ చాలక బలం కనుగొన్నది వోల్ట్. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ను కనుగొన్నది నికోలస్ టెస్లా. నెక్స్ట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంటు కనుగొన్నది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అయస్కాంత శక్తి ఉందని తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ విలియం గిల్బర్ట్. విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త భూమికి అయస్కాంత శక్తి ఉందని తెలియజేసిన మొదటి వ్యక్తి. ఓకేనా, రైట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, భూమికి అయస్కాంత శక్తి ఉందని తెలియజేసిన వ్యక్తి విలియం గిల్బర్ట్. ఓకే, భూ అయస్కాంత శక్తి 5,28,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఓకేనా, భూ అయస్కాంత ఉత్తర ధ్రువం బుతియా ఫిలిక్స్ అనే ప్రాంతంలో ఉన్నట్లుగా 1831లో జనరాస్ కనుగొన్నారు. ఓకే, భూ అయస్కాంత దక్షిణ ధ్రువం ఎక్కడుంది మరి? విక్టోరియా ప్రదేశంలో ఉన్నట్టుగా 1909లో షెకల్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 1 గ్రోస్ అంటే 12 డజన్లు. ఓకేనా, 1 గ్రోస్ అనగా 12 డజన్లు అనే అర్థం. మరి కొన్ని చూద్దాం. ఆన్సర్ 12 డజన్లు. ఓకే, రైట్. మొట్టమొదట కొలతల యొక్క ఆవశ్యకతను తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే లార్డ్ కెల్విన్. ఓకే, నెక్స్ట్, 1 డజన్ అంటే ఎంత? 12 వస్తువులు. 1 గ్రోస్ అంటే ఎంత? 12 డజన్లు. 1 బెల్ అంటే ఎంత? 170 kgs. 1 క్యారెట్ అంటే ఎంత? 200 మిలీగ్రామ్స్. ఓకే, నెక్స్ట్, పత్తిని కొలుచుటకు ఉపయోగించే ప్రమాణం బెల్. బెల్ అంటే ఎంత మరి? 170 kgs కదా. ఓకే, అంటే పత్తిని కొలుచుటకు ఈ బెల్ అనే ప్రమాణంను ప్రామాణికంగా తీసుకుంటారు. ఓకేనా, రైట్. ఇంకొకరిని చూద్దాం. పొడవు ప్రమాణం మీటర్, కాలంకి ప్రమాణం సెకండ్, పీడనంకు ప్రమాణం పాస్కల్, కాంతి తీవ్రతకు ప్రమాణం ఏంది? కాండెల్లా, ద్రవ్యరాశికి ప్రమాణం ఏంది? కిలోగ్రామ్, సామర్థ్యానికి ప్రమాణం ఏంది? వాట్, అయస్కాంత ప్రేరణ టెస్లా, పదార్థ రాశికి మోల్, విద్యుత్ నిరోధానికి ఓం, విద్యుత్ ఆవేశానికి కులుంబు. ఓకే, చాలా ఇంపార్టెంట్.